హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. దానికి 1 కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజులో ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే చికెన్లో ఆనియన్స్ని, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసేసుకొని ఒకసారి పక్కన పెట్టుకుందామండి. దీనిలో కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి. అలాగే దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. అలానే కాస్త కారం కూడా వేద్దామండి. అలాగే దీంట్లో కాస్త ఆయిల్ కూడా పోసేసుకుందాం. కాస్త కరివేపాకు కూడా వేసుకుందామండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం. చక్కగా ఉప్పు కారం అన్నీ ముక్కలకు బట్టి ఉంటుందండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకుందాం. దాంట్లో కాస్త ఆయిల్ పోసేసుకొని ఈ పక్కనే నానబెట్టి ఉంచుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకుందామండి. మొత్తం వేసేసుకొని ఒకసారి తిప్పుకుందామండి. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ కూడా చాలా టేస్టీ అయిన చికెన్ గ్రేవీని రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. అలాగే తీసి ఒకసారి కలుపుకుందాం. బాగా 50% ఉడికేసిందండి. దీన్ని ఇంకొకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకుందామండి. అలాగే ఒక చిన్న గిన్నెలో కస్తూరి మెంతి తీసుకొని అది కూడా వేసేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని అలానే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రేవీకి కొంచెం జీడిపప్పు వేసుకుందాం. వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం మూత తీసేసి. కాస్త ధనియాల పౌడర్ వేసుకుందామండి. వేసి ఒక్కసారి కలుపుకుందాం. చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. కాస్త గ్రేవీకి వాటర్ పోసుకుందాం. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. జీడిపప్పు మిక్సీ వేసుకున్న పేస్ట్ని చికెన్లో మిక్స్ చేసుకుందామండి. ఇది గ్రేవీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు 90% ఉడికేసిందండి. గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను ఒకసారి ఈ చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేస్తానండి. ఒకసారి మీరు చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది వేస్తుంటేనే మంచి గుమగుమలు వస్తున్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. బాగా దగ్గరైపోయింది, ఉడికేసింది. చక్కగా కలర్ కూడా మారిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం. పూర్తిగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీకు నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి గ్రేవీ. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి.
పర్ఫెక్ట్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.